నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత కావచ్చు, అటు హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యలకు అనేక మంది బగ్గుమంటా ఉన్నారు. దీంట్లో భాగంగా నిజంగానే హరీష్ రావు అవినీతి చేసిండా, ఏదైతే కల్వకుంట్ల కవిత ఇంతకాలం లేని మాటలు ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉందో దాంట్లో వాస్తవాలు ఎంత ఉంటాయి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నంగా హరీష్ రావు ఏదైతే ప్రాంతం నుండి ఎమ్మెల్యే గెలిచిండో అదే ప్రాంతానికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. అనేక మంది కాఫీ షాప్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు రమేష్ గౌడ్. ఓకే, ఏం చేస్తుంటారు? నేనావే వ్యవసాయం. ఓకే, చెప్పండి. హరీష్ రావు మీ ఎమ్మెల్యే, గత కొంతకాలంగా ఆయనే ఈ ప్రాంతంలో ఏకగ్రీవంగా ఆయనే గెలుస్తూ ఉన్నాడు. ఆయన అవినీతి చేసిందని కల్వకుంట్ల కవిత చెప్తా ఉంది. సో ఆయన కేసీఆర్ బిడ్డ, ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? అంటే అవగాహన లేకుండా మాట్లాడడం, లేకపోతే ఏదో ఇప్పటికిప్పుడే ఎవరో ఎంబడుండి మాట్లాడిస్తున్నటువంటి మాట. ఈ ప్రాంతంలో హరీష్ రావు గారు అంటే ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ పెద్దగా చూస్తూ ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా హరీష్ రావు అంటే అన్నలాగా చూసుకునే వ్యక్తిత్వం. హరీష్ రావు కూడా ఏ ఆపద వచ్చినా, ఏ సంపద వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే కనీసం వాట్సాప్లో చూసి ఏదైనా ఆపద ఉన్నదని వాట్సాప్లో తెలిస్తే కూడా వెంబడే స్పందించి ఆ కుటుంబానికో ఆ వ్యక్తికో సాయం చేయడానికి ప్రయత్నం చేసేటువంటి గొప్ప వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడడం అంటే ఆయన ఉద్యమం కోసం త్యాగాలు చేసిండు. అసలు ఉద్యమంలో ఈ పార్టీని ఇంత ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఆయన శక్తి, ఆయన యుక్తులన్నీ ఉపయోగించి ఇంత దూరం తీసుకొచ్చిండు. ఎవరో ఏదో మాట్లాడితే కాదు. ఈ సిద్దిపేట ప్రాంతంలో హరీష్ రావు గారు తెలివని వ్యక్తి కాదు. చాలా చిన్న పిల్లలు, స్కూల్కి పోయే పిల్లల్ని అడిగితే కూడా హరీష్ అన్న అంటారు. ఒక వృద్ధుని దగ్గరికి పోయి కూర్చోండి, ఛాయ్ తాగే కాండం ఎక్కడ కూర్చుండి ఒక వృద్ధుని దగ్గరికి పోయి అడిగినా హరీష్ అన్న అంటారు. అంటే ఎంత ఆత్మీయంగా పలకరింపు అనేది కూడా అంత కడుపులోకి వెళ్ళి ఆ మనిషి మీద ఉండే అభిమానం అట్లా కనపడుతూ ఉంటుంది. హరీష్ అన్న కూడా అట్లనే అందరినీ, ప్రతి వ్యక్తి సిద్దిపేట నియోజకవర్గంలో ఉండే ప్రతి వ్యక్తిని కూడా తన కుటుంబ సభ్యునిలాగానే భావించే వ్యక్తి. అంటే ఎక్కడి హరీష్ రావుకి ఆస్తులు ఎక్కడి? గతంలో ఆయన లబ్బర్ జబ్బులు వేసుకొని తిరిగే వ్యక్తి, ఇప్పుడు ఇంత ఆస్తులు ఎక్కడి అని చెప్పేసి కల్వకుంట్లకైతే ప్రశ్నిస్తాం. ఓకే, హరీష్ రావు గారు మనము మాట్లాడుతూ ఉంటాం. అంటే నిన్నున్నటువంటి మనిషి ఇవాళ ఒక హోటల్ పెట్టుకున్న ఆయనో, ఒక వ్యవసాయం చేసుకుంటే ఆయనో, ఒక షాప్ పెట్టుకున్న ఆయనో ఆయన ఏ వృద్ధి ఉంటాడో తెలుస్తుంది. ఆయనకి ఇప్పుడు హరీష్ రావు గారి గురించి మాట్లాడే వాళ్ళకి నైతిక విలువ లేదు. హరీష్ రావు గారికి ఇప్పటికీ సొంతంగా ఇల్లు లేదు. హరీష్ రావు గారికి ఆస్తులు అంటే హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసాడు. హరీష్ రావు గారు 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నాడు. హరీష్ రావు గారికి వ్యవస్థ పట్ల ఎంతో గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఏది వరకు అది మాట్లాడడం అనేది కరెక్ట్. హరీష్ రావు గారి దగ్గర ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి. హరీష్ రావు మీద అభిమానం ఉంది. హరీష్ రావు గారికి లక్షలాది మంది అభిమానులను చూరగొన్నటువంటి వ్యక్తి. ఆస్తులు ముఖ్యం కాదు, అభిమానులు ముఖ్యమని అభిమానులను సంపాదించుకున్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఓకే, ఇక కేసీఆర్ గారికి క్రమశిక్షణ గల కార్యకర్త నేను ఆయన పార్టీలో అని చెప్పేసి పదే చెప్తాడు. ఆ కేసీఆర్ కూతురే స్వయంగా ఇట్లా మాట్లాడడం ఎట్లా చూసుకుంటారు? అంటే వాస్తవంగా 25 సంవత్సరాల నుంచి ఈ రాజకీయ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా, అత్యంత ఆత్మీయునిగా, అత్యంత దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారిని ఈరోజు నిజంగా కూడా ఈ సిద్దిపేటకు కేసీఆర్ పోతూ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలకు పోయేటప్పుడు, దేశ రాజకీయాలకు పోయేటప్పుడు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గానికి ఒక గొప్ప వ్యక్తిని ఇక్కడ ఈ నియోజకవర్గానికి అప్పచెప్పడం అనేది ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యము. ఈ ప్రాంతంలో హరీష్ రావును అట్లా చూస్తారు. హరీష్ రావును కొంతమంది కేసీఆర్ తర్వాత అంత సామర్థ్యం కలిగిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ రావు గారు ఒకటే. హరీష్ రావు గారిని తట్టుకునే శక్తి లేక దేశంలో ఉండే నాయకత్వం కావచ్చు, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న నాయకత్వం కావచ్చు, నాయకులు కావచ్చు, కొంతమంది ఇలాంటి కుటిలమైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ తనకు వ్యక్తిత్వానికి భంగం కలిగించి ఏదో రకంగా వీళ్ళ మీద బురద జల్లాలి అనే ప్రయత్నం తప్ప వేరేది కాదు. ఇది ప్రజలందరూ కూడా దీనికి అర్థమైపోయింది, ప్రజలకు కూడా. అంటే కల్వకుంట్ల కవితను కావాలనే సస్పెండ్ చేయించారు, ఇదంతా రాజకీయ డ్రామా, కల్వకుంట్ల కుటుంబం నుండి హరీష్ రావును దూరం చేసే డ్రామా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమంటారు? అట్లాంటిది ఏం లేదు. హరీష్ రావు గారు అంటే కేసీఆర్ గారికి కావచ్చు, ఈ పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కాపాడినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారిని పార్టీని వేరుగా చూడడం అనేది అది సాధ్యం కాని పని. హరీష్ రావు అంటేనే బీఆర్ఎస్ అంటేనే హరీష్ రావు. కేసీఆర్ తర్వాత అంత గొప్ప నాయకుడు, అంత వ్యక్తిత్వం గల నాయకుడు, ఈ ప్రాంతాన్ని అంత ప్రజలను ఏకం చేసి, నాయకులను ఏకం చేసే శక్తి ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ అన్న గారే. ఓకే, కానీ మౌనం దేనికోసం? మౌనంగా ఉండడం వెనుక ఎంతో కొంత నిజం ఉంది కాబట్టి హరీష్ రావు మౌనంగా ఉన్నాడు
అనేది వినిపిస్తూ ఉంది. మీరేమంటారు? నేను హరీష్ అన్న మాట్లాడాల్సినంత అవసరం లేదు. ప్రజలందరూ మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ అన్న వ్యక్తిత్వం ఏంది, హరీష్ అన్న ఏంది అనేది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, రైతులు మాట్లాడుతూ ఉన్నారు. మా మా వేలాది మంది మహిళలు, వేలాది మంది అక్కా చెల్లెళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంత గొప్ప వ్యక్తిని ఆయన గురించి ఆయన మాట్లాడుకునే అవసరం లేదు. ఆయన ఎటువంటి వ్యక్తి, ఆయన ఎంత గొప్పవాడు అనేది ఆ ప్రజలు చెప్తారు, ఆ అక్కా చెల్లెళ్ళు చెప్తారు, ఆ అన్నల తమ్ముళ్ళు చెప్తారు, ఆ రైతులు చెప్తారు. తన మీద ఎంత అభిమానం ఉంది ప్రజలకు, తను ఎటువంటి వ్యక్తి అనేది ప్రజలకు తెలుసు. ఓకే, రేపటి రోజు సిద్దిపేట హరీష్ రావు మీద పగ సాధించుకోవడానికి సిద్దిపేట కల్వకుంట్ల కవిత వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? అట్లా మేము ఎప్పుడు కూడా చూడలేము. ఎవరిని కూడా హరీష్ అన్న మీద పోటీగా ఎవరిని చూడలేము. అందరు ఎవరు వచ్చినా ఎవరు చేసినా అది తాత్కాలికమైనటువంటి వ్యవస్థనే. ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో ప్రోద్బలంతోటో, ఎవరో ఏదో చెప్తే తాత్కాలికంగా జరిగేవి తప్ప ఇది శాశ్వతమైనవి కావు. ఇక్కడ శాశ్వతం హరీష్ రావు గారు, హరీష్ రావు గారి అభిమానులు, హరీష్ రావు గారి వ్యవస్థ. ఓకే, మీరేనా? కవిత వ్యాఖ్యల అవును, కవిత వ్యాఖ్యలు ఎవరు పట్టించుకుంటారే? రాష్ట్రంలో ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆమె మాట్లాడతలేదు, ఆమెకు వెనక ఎవరో మాట్లాడిపిస్తున్నారు. అది ఎవరు అనుకుంటారు, ఎవరు మాట్లాడిస్తారు అనుకుంటారు? చాలామంది జనరల్గా పబ్లిక్ ఏమంటారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిపిస్తున్నారు అన్నట్టు జనాలు మాట్లాడుకుంటారు. అంటే ఈమెనేమో బీఆర్ఎస్ అధినేత కూతురు, ఆయనేమో కాంగ్రెస్, ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ, హరీష్ రావు ముఖ్య నాయకుడు, అంటే రాష్ట్రం మొత్తం కదిలిచ్చేంత సామర్థ్యం ఉన్న నాయకుడు, సమర్థన అంటే మంచి నాయకుడు. కాబట్టి ఈ కేసీఆర్ కొద్దిగా ఏజ్ అయింది. ఈ నెక్స్ట్ జనరేషన్లో హరీష్ రావు ఉన్నాడు. ఈయన దెబ్బ కొడితే తెలంగాణలో లీడర్లు ఉండరు. తెలంగాణ నాయకత్వాన్ని పలసన చేసే క్రమంలో ఈ కవితను అడ్డం పెట్టుకొని ఆడుతున్న నాటకం ఇది. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇవి రెండు ఏమంటారు నేషనల్ పార్టీల నిర్వాహకం అని మాకు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కాళేశ్వరంలో హరీష్ రావు తప్పు చేసింది కాబట్టి సెకండ్ టర్మ్లో తప్పించిర్రు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత ఉంటుంది. మీరేమంటారు? ఆమెకి ఏమన్నా జ్ఞానం ఉన్నదా? మంత్రి పదవులు కామన్. ఆయనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయినాక ఆర్థిక శాఖ గాడిలో పడాలి, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలి. మనం చాలా రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు, దాదాపు 98,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ప్రాజెక్టు కట్టినాం. తర్వాత మిగతా కూడా మన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కానీ, ఆర్థిక వ్యవస్థను అంటే స్టాండర్డ్గా ఇస్తేందుకు అప్పుడు ఆయనకు ఆర్థిక మంత్రి ఇచ్చిర్రు. కవితకు జ్ఞానం లేకనో లేకపోతే బుద్ధి లేకనో ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలుసు. కానీ ఆర్థిక వ్యవస్థ మీద ఏ మంత్రి పదవి ఇచ్చినా కానీ హరీష్ రావు బ్రహ్మాండంగా నిర్వర్తించాలని చెప్పి కేసీఆర్కి నమ్మకం కాబట్టి ఆర్థిక శాఖ ఇచ్చిన. ఆర్థిక శాఖ అంటే ఆమె లైట్ తీసుకుంటుందే అయింది. రెండో వెనకటి నుంచి మనం చూసినాం. ఆర్థిక మంత్రి అంటే సీఎం తర్వాత సీఎం అంత మనిషి. ఇవి ఆమెకు తెలియక మాట్లాడుతుంది కావచ్చు, కానీ అది చాలా పెద్ద శాఖ. రాష్ట్రంలో మన రాష్ట్రం మొత్తం వ్యవస్థనంతా ఏమంటారు స్టాండర్డ్గా అంటే ఒక బ్రహ్మాండంగా తయారు చేసేందుకు హరీష్ రావును పెట్టుకున్నాడు. అంటే కేసీఆర్కు హరీష్ రావుతో హాని ఉందని చెప్పి చెప్తా ఉంది. హాని అన్ని మాటలు ఆయన ఏమంటారు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఏ వేదిక వచ్చినా కానీ అవకాశం ఉంటే హరీష్ రావు గారు చెప్పే ఒకటే ఒక మాట, నేను కార్యకర్తగానే ఉంటా. కేసీఆర్ గారు ఏ పదవి ఇచ్చినా పదవి ఇవ్వకున్నా కానీ నేను బతికిన రోజులు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగానే ఉంటా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తా. కేసీఆర్ గారు ఏం నిర్ణయించినా కానీ దానికి నేను అనుకూలంగా పనిచేస్తా అని చెప్పి హరీష్ రావు గారు చెప్పేటి మనం ప్రతి ఇంటర్వ్యూలో చూస్తుంటాం కదా. కల్వకుంట్ల కవిత హరీష్ రావు అక్రమాలన్నింటినీ నిరూపిస్తా అని చెప్తా ఉంది. ఒకవేళ నిరూపిస్తే సిద్దిపేట ప్రజలు హరీష్ రావుతో ఎట్లా ఉండే అవకాశాలు ఉంటాయి? ఈమె ఏవాటి బీఆర్ఎస్ పార్టీకి తలకాయ నొప్పి అయిపోయింది. ఈమె జాగృతాన్ని దుకాణం పెట్టి బీఆర్ఎస్ పార్టీలో మమ్మల్ని అందరినీ సిద్దిపేట అని చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చింది. ఆమె అక్రమాలు బయటపడతాయని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని ఇవన్నీ అడ్డమైన ఆరోపణలు చేస్తుంది. హరీష్ రావు గారి మీద ఎటువంటి ఆరోపణలు చేసినా కానీ అవన్నీ అక్కడ నిజాలు లేవు కాబట్టి మాకు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సిద్దిపేట ప్రజలు మాత్రం హరీష్ రావుతో ఉంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరేనా? అన్న నా పేరు తిరుపతి రెడ్డి అన్న. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటాం. ఎట్లా ఉంది హరీష్ రావు పరిపాలన? ఇప్పుడు మేము చెప్పడం కాదండి, తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా ఎక్కడ అడిగినా మహిళలు కానీ రైతులు కానీ చిన్న పిల్లల కాంచెలు కూడా హరీష్ అన్న అంటే ఏం చెప్తారు, ఒక్కటే మాట చెప్తారు, గుండె చప్పుడు అంటారు. పేదోళ్ళ దేవుడు వాస్తవాన్ని చెప్పాలంటే ఏ ఒక్కరికి కానీ కార్యకర్త కానీ రైతులకు కానీ కష్టం వచ్చినా గడపలా చెప్పే వ్యక్తి ఏకైక పేరు రాష్ట్రంలో అంటే ఫస్ట్ హరీష్ అన్ననే, తర్వాత కేసీఆర్. ఫస్ట్ కేసీఆర్ అడుగు జాడలలో హరీష్ అన్న పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు రాత్రింబవళ్ళు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రాత్రింబవళ్ళు 18 గంటలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రివ్యూలు పెట్టడము, మీటింగులు పెట్టడము, రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఏడికి ఇవ్వాలి, పంటలు ఎండగొట్టద్దన్న ఉద్దేశంలో ముందు చూపుతో తెచ్చిన వ్యక్తి హరీష్ అన్న. ఇవాళ హరీష్ అన్న మీద ఏదో కవిత వచ్చి హరీష్ రావు ఇట్లా అది అట్లా అంటే ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరు.
జనాలు ఒక్కటే చూస్తున్నారు. ఈమె ఏంది ఎన్నడూ కూడా రాలేదు. ఈమె తెలంగాణలో ఏమన్నా తిరిగిందా? ఎక్కడన్నా బతుకమ్మ అయితే తిరిగింది తప్ప ఏమన్నా ప్రజల కష్టాలు పోయి రైతులు నష్టపోతే వడ్లకు పైసలు ఇవ్వలేదు, ఇటు చేయలేదు అని చెప్పి తిరిగిందా ఈమె? ఒకవేళ ఇంత సడన్గా కల్వకుంట్లకు అయితే మాట్లాడడానికి కారకులు ఎవరై ఉంటారు మరి? కారకులు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు అనుసరించవచ్చు. మేడం కేసీఆర్ బిడ్డ అనుట్లనే, కేవలము కేసీఆర్ గారి కూతురు అనుట్లనే తెలంగాణ ప్రభుత్వం అందరూ కూడా ఆమెను ఒక పెద్ద స్థాయిలో చూసిరు. కానీ ఆమె ఇట్లాంటి దిగజాడు మాటలు మాట్లాడద్దని మేము అందరం తెలంగాణ ప్రతి పౌరుడు కూడా కోరుకుంటున్నాడు. వాస్తవానికి ఏం జరుగుతుందంటే తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులల్లో మొట్టమొదట ఫస్ట్ కేసీఆర్ గారు, తర్వాత హరీష్ అన్ననే. హరీష్ అన్న ఫాలోయింగ్ ఏంటంటే చిన్న పిల్లలతో కూడా మమేకమై కలిసిపోయేటువంటి దమ్మున్న వ్యక్తి హరీష్ అన్న గారు. కానీ కనిపించే వ్యక్తి వేరు, లోపల ఉన్న వ్యక్తి వేరు అని చెప్పి చెప్తాం. అది వాస్తవానికి కుట్రలు మాత్రమే. హరీష్ అన్న స్వభావం దగ్గర నుండి చూసే వ్యక్తులుగా మేము చెప్తా ఉన్నాము. హరీష్ అన్న ఏంటంటే ఆపద అయినా సంపద అయినా కానీ ఫోన్ చేస్తే, చిన్న పిల్లగాడు కూడా వాట్సాప్ కాల్ చేస్తే కూడా రిటర్న్ కాల్ చేసేటువంటి వ్యక్తి. తెలంగాణలో ఏ మంత్రి కూడా ఎవరు కూడా రిప్లై ఇవ్వకుండా మన హరీష్ అన్న ఒక్క కాల్ చేస్తే కూడా ఆపదున్న సార్ గిట్లా అంటే కూడా 5 నిమిషాలలో కూడా ఎల్బోసి ఇచ్చేటువంటి దమ్మున్న నాయకుడు మా హరీష్ అన్న అని చెప్పి మేము గట్టిగా కూడా చెప్పగలుగుతున్నాం. ఒకవేళ ఆయన వెంట ఉండే అవకాశం ఉందా కల్వకుంట్లకు అయితే వచ్చి ఇక్కడ పోరాటం చేసినా? 100% కాదు. మేము వేలాది మందితో కూడా సిద్దిపేటలో మా హరీష్ అన్న పిలిపియలే. ఒక్కటే పిలిపిస్తే ఎంతో ఏంటంటే ఇక దాన్ని అనదు. కానీ ఎంత హరీష్ అన్న ఒక్క మాట చెప్తే పిలిపిస్తే కవితలు ముట్టడిస్తారా? 100% హరీష్ అన్న ఏది చెప్తే కవితలు ముట్టడించు 100%. హరీష్ అన్నతో మేము ఎప్పుడైనా పనిచేస్తాము. ఒక మంచి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో మనకు మంచిగా అందరికి రెస్పాండ్ అయ్యే వ్యక్తి కదా. అవునన్నా కాదన్నా మీ అధినాయకుని కూతురామే వాళ్ళ ఇంటి మీదకి పోతే ఊకుంటాడా కేసీఆర్? ఊకున్నాడు కాదన్నా. ఏంటంటే తెలంగాణ ప్రజలు ఏంటంటే గౌరవం ఇస్తారు, ఎవరిని కూడా అగౌరవపరచరు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మేము అనుకుంటున్నాము. ఇప్పటికైనా కవిత గారు ఇలాంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మేము చెప్తున్నాం. ఓకేనా అన్న, చెప్పండి కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను ఎట్లా చూస్తామని? జనరల్గా తెలంగాణ అనేది అత్యంత మానవీయత ఉన్న సమాజం. ఇక్కడ ఈ సమాజంలో నాయకుని బిడ్డల్ని కూడా తమ బిడ్డలు వస్తారు. నాయకుని అంటే కుటుంబ పెద్దగా చూస్తారు జనరల్ తెలంగాణ కల్చర్లో. అది ఏ పార్టీ అన్న, ఎన్టీఆర్ని కూడా అట్లా అన్న అని పిలిచేవాళ్ళు. ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఢిల్లీకి వ్యతిరేకంగా పొట్లాడి మొనగాడిగా చూసారు. తర్వాత ఆంధ్రోళ్ళు తెలంగాణ తెలుగు భాష పేరు మీద, తెలుగు దేశం పేరు మీద, తెలుగు భాష పేరు మీద ఆంధ్రోళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం ఎక్కువైన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం కోసం కేసీఆర్ నిలబడి, అట్లా కేసీఆర్ని మొత్తం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా చూసిన సమయంలో ఆ నాయకుడి కుటుంబాన్ని కూడా, కుటుంబ సభ్యులను కూడా వీళ్ళు కొంత ఆదరించి ప్రేమగా చూసారు. ఆమె పూర్తి స్థాయిలో ఏమైనా తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలోనేమో అనేక అనుమానాలు, అపోహలతోటి 2001 నాటి పరిస్థితి తెలంగాణలో ఎట్లున్నాయంటే అప్పటికే కరడు కట్టినటువంటి కర్కశమైనటువంటి మనిషి అయినటువంటి చంద్రబాబు జై తెలంగాణ అసెంబ్లీలో అననీయని పరిస్థితి, బయట కూడా ఎవరు జై తెలంగాణ అన్నా కానీ వాడిని చాలా ఘోరంగా చూసినటువంటి ఒక కర్కశమైన పాలన. కరెంటు ఛార్జీలు తక్కువ వేయమంటే హైదరాబాద్ కేంద్రంలో నడి బొడ్డున యువకుల్ని కాల్చి చంపినటువంటి చరిత్ర కరెంటు కోసం కొట్లాడితే. ఆ తర్వాత ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన ఎదుర్కొనేదాకా కొంత చూసిరు ఈయన. అప్పుడు కూడా ఇట్లాంటి ఆరోపణలే. ఇవాళ ఎట్లయితే కవిత లాంటి ఆమె ఇవాళ చేస్తున్న ఆరోపణలు, ఆ రోజు కూడా ఇదే కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు, అంతకుముందు ఈయనతోటి పనిచేసిన వాళ్ళు, అంతకుముందు ఈయనతోటి కలిసి ఉన్న వాళ్ళతోటో ఇట్లాంటి, అంటే ఒక నాయకుడు ఎదుగుతున్నప్పుడు ఆ నాయకునికి కావాల్సినటువంటి, ఆ నాయకుడు ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తుండో ఆ లక్ష్యం సాధించకుండా ఉండడానికి ఆటంకాలు చేసే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఆ లక్ష్యం గురించి మాట్లాడరు. ఆ నాయకుడిని వ్యక్తిగతంగా, ఆ నాయకునికి సంబంధించినటువంటి ఆ క్యారెక్టర్ని అసోసియేషన్ చేయడం, లేదా ఆయన గత జీవితాన్ని, ఆయన గతంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఉన్నప్పుడు, చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిన డీట్లో చూపించడం. అంటే అంతకంటే దశాబ్దం ముందో 2 దశాబ్దాల ముందు విషయాల్ని, లేదా ఆయన జీవితకాలంలో ప్రారంభంలో యువకుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి విషయాల్ని ఎజెండా మీకు తెచ్చిండు. అప్పుడు కూడా 2001లో కూడా ఇట్లాంటిదే సేమ్. అప్పుడు ఆ 20 ఏళ్ళ కింద ముచ్చట్లు తెచ్చారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు 83లో ఏం జరిగిందో చర్చ పెట్టారు. ఇప్పుడు కూడా సేమ్ అట్లే 2001లో, 2004లో, 2005లో ఆయన ఏం పని చేసినో చెప్పకుండా వీళ్ళ మీద ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు చేసిన ఆరోపణలే ఇప్పుడు కవిత మాట్లాడుతుంది. అంటే దాని అర్థమైంది, దాని వెనక ఎవరున్నట్టు ఒకటోది. రెండవది, ఆడపిల్లకి కనీస గౌరవం ఇస్తారు సహజంగా నాయకుని బిడ్డ అని. దానికి తోడు తెలంగాణలో బతుకమ్మ అనేది ఒక సెంటిమెంట్. బతుకమ్మ అంటే ఆడబిడ్డతో సమానంగా చూస్తారు. దానివల్ల ఏమైందంటే మేము ఇంత ఎంగిలిపూల బతుకమ్మ ఎత్తుకున్నది, అరే సార్ బిడ్డ కదా అని అందరూ సంబరపడరు. ఇది శాస్త్రం అంత ఇప్పుడు ఎగిడిచిన భూతమైంది. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు ఎంగిలి పూల బతుకమ్మ ఎత్తుకున్నది కదా అని సంబరపడితే తిరిగిడిచిన భూతం అయితే తెలంగాణ తిరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో గతంలో ఉన్నటువంటి అంటే బహుజన బతుకమ్మని విమలక్కని పిలుస్తుండే, వీళ్ళందరినీ పక్కన పెట్టి కేసీఆర్ కూతురునే తెలంగాణ బతుకమ్మగా చిత్రీకరించారు, నాయకులు కూడా ఆమెను స్వాగతించారు. ఇప్పుడు ఎట్లా చూస్తారు మరి? అదే చెప్తున్నదామె, తెలంగాణ ఉద్యమము కష్టకాలంలో ఉన్ననాడు కర్కశుడైనటువంటి చంద్రబాబు, ఆ తర్వాత 40 గజాలు 60 గజాలు ఇళ్ళ జాగాలు కావాలంటే కొట్టి చంపినటువంటి రాజశేఖర రెడ్డి, ఇద్దరిని తట్టుకొని అప్పుడు ఒక రకమైనటువంటి తెలంగాణ
నినాదానికి తెలంగాణ ఉద్యమానికి గండం ఉన్న టైం అది. ఆ గండాలన్నీ దాటుకుంటూ స్టేబుల్ అయినాక వచ్చింది. జనరల్గా నాయకులకు ప్రాంతీయ పార్టీలలో కుటుంబ గౌరవం కూడా చూసుకుంటారు కాబట్టి ఆమెకు ఎంపీ పదవి అయాచితంగా అంటే పెట్టిన పోయి ఉడికిన కుండ తయారు ఉన్న టైంలో వచ్చి ఎంపీ అయింది. మరి ఇప్పుడు ఆమెనే చెప్పుకుంటుంది, మీరు చూసిరో లేదో మరి, కానీ మళ్ళీసారి ఆమె ఇంటర్వ్యూ చూడండి. అవకాశం ఉంటే ఆమెకు కూడా ఆమె ఇంటర్వ్యూని మళ్ళీసారి చూడమని చెప్పండి. 43 మంది ఎమ్మెల్యేలను తిరిగి గెలిపించిన అంటది, నన్ను పార్లమెంట్ సభ్యుడు ఓడగొట్టిన అంటది. 43 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఆమెను ఇంకోళ్ళు ఓడగొడతారు ఎవరైనా? జనరల్గా ఆలోచిద్దాం. 43 మంది నేనే గెలిపించిన అని చెప్పుకుంటుంది ఆమె. 43 మందిని గెలిపించిన ఆమె ఎట్లా ఓడిపోతుంది? ఒకటోది ఒకసారి గెలిచారు, జనరల్గా ఒకసారి గెలిచింది. సేమ్ అట్లే హరీష్ రావు గారు కూడా 2004లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా మంత్రి అయి సిద్దిపేట నుంచి పోటీ చేశారు. మొదటిసారి వారు గెలిచినప్పుడు వాళ్ళ మెజార్టీ ఎంత అనుకుంటున్నారు? 20,000 అటు ఇటు 25,000 మెజార్టీ. తర్వాత అది 1,18,000కు నాకు తెలిసి మొదటి ఎన్నిక తప్ప తర్వాత ఉప ఎన్నికలు అంటే రాజీనామా చేసిన ఉప ఎన్నికలు ప్లస్ నేరుగా జరిగినటువంటి ఎన్నికలు అన్నీ కలిపి 7-8 ఎన్నికలు వరుసగా ఎదుర్కొన్నాడు. ఏ రోజు కూడా పెరిగింది తప్ప మెజార్టీ. నిజంగానే ఒక మనిషిలో వ్యక్తిత్వంలో రాజకీయ పార్టీ నాయకులను ఎట్లా చూస్తాం మనం ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన నిలబడ్డటువంటి పార్టీని నిలబెట్టే పద్ధతి కానీ ఆయన నిలబడ్డ ఎన్నికల్లో ప్రజల నుంచి వస్తున్న సంఘీభావాన్ని. కులమానం ఏంటిది? ఒక మనిషికి అభిమానము, మనిషి వెయిట్ను కొలిచేందుకు బరువుతో తూకం ఇస్తాం, హైట్ను కొలిచేందుకు సెంటీమీటర్లకు కొలుస్తాం. ఒక రాజకీయ నాయకుని దేంతో కొలుస్తాం? ప్రజాభిమానం ఒకటితో కొలుస్తాం. ఈ రాష్ట్రంలోనే 6 సార్లు ప్రత్యర్థులు డిపాజిట్ కోల్పోయిన ఏకైక నాయకుడు కూడా హరీష్ రావు. కాబట్టి ఆయనను ఎన్నికలతో కొట్టలేము, ఓట్లతో కొట్టలేము, ప్రజలతో కొట్టలేము. కాబట్టి ఏం చేయాలి? బురద చల్లాలి. ఏం బురద చల్లాలి? కోట్లు సంపాదించుకోడు, ఇంట్లో బంగారం తోటి. బంగారం గురించి నాకు ఎక్కువ తెలియదు కానీ నిజామాలో బంగారం దుకాణం పైన నడితే చెప్తాడు. బంగారం దుకాణం ఓపెనింగ్కు పెద్ద నాయకుని బిడ్డ కదా అని ఓపెనింగ్కి వెళ్తే ఏం చేసిందో వేరే వాళ్ళు అంటారు. నాకు చక్కగా తెలియదు. మీకు ఏమైనా అవకాశం ఉంటే మీరు నిజామాబాద్లో ఆమె ఓపెన్ చేసిన బంగారం దుకాణం నడితే చెప్తుంది. కానీ కేసీఆర్ ఏలిడిచిన మామ కాదు, నాకు వేలు బట్టి నడిపిన నాయకుడు అని 100 సార్లు చెప్పాడు. జనరల్గా కేసీఆర్కు 9 మంది అక్కేళ్ళు, అల్లులు 13 మంది 15 మంది ఉన్నారు. ఒక్క హరీష్ రావు ఎందుకు ఉండొచ్చు? ఏం పడి ఏ మామకైనా నేనున్నా, నాకు నా తోడు 2 అక్కేళ్ళు ఉన్నారు, మా నాన్నతో 4 ఉన్నారు. వాళ్ళందరూ కుటుంబ సభ్యులలో ఒకరిద్దరితో రెగ్యులర్ కాంటాక్ట్లు ఉంటాం. ఎందుకు? మన మనసెరిగి మన లైక్ మైండెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం పోతాం. గట్లా కేసీఆర్ గారి మనసెరిగి ఆయన ఆలోచనల్ని ఆచరించేటటువంటి సైనికుడిగా చూసాడు. అనేక సార్లు వేదికల మీద చెప్పిండు, నేను ఉంటే కూడా సిద్దిపేటలో చూసుకోబోతున్నామో అన్నాడు. ఇప్పుడు అదే సైనికుని వల్ల మా తండ్రికి ఆపద ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదే అన్న, కుటుంబ సభ్యుల్ని మళ్ళీ అదే చెప్తున్నా. రాజకీయ ప్రత్యర్థులు ఆ మాటలు ఎవరు మాట్లాడారు? ఇవాళ కవిత మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో 20 ఏళ్ళ నుంచి ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వ్యతిరేకులు, ఢిల్లీ పాలకులు, జాతీయ పార్టీల నాయకులు ఇవాళ ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు కవిత నోటేమని మొదటిసారి రాలే. ఈ మాటలు గతంలోనే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను మింగాలని చూస్తున్నాయి. ఇది ఇండియన్ యూనియన్, ఇది ఫెడరల్ సిస్టమ్. ఈ ఫెడరల్ సిస్టంలో, ఈ యూనియన్ సిస్టంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా వేయాలని జాతీయ పార్టీలు కుట్ర. జాతీయ పార్టీలు మీరు చూడండి, ఒక్క కేసీఆర్ కుటుంబం మీద అనుకుంటున్నారు కాబట్టి కవిత విషయాలు మీకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అవుతుంది. అక్కడ లాలు గారు ఉన్నారు బీహార్లో, లాలు కుటుంబంలో కూడా సేమ్ స్విచ్ పెట్టి 2 అన్నదమ్ములు ఉంటారు, తేజస్వి, తేజ్ ప్రతాప్ అని. తేజ్ ప్రతాప్ కూడా సేమ్ అట్లే చేసారు. కానీ లాలు ఏం చేసాడు? తేజస్విని ఉంచుకున్నాడు, తేజ్ ప్రతాప్ని నిలగొట్టాడు. సేమ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కూడా ఇట్లా స్విచ్ పెట్టారు వాళ్ళు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కూడా జాతీయ పార్టీలే, జాతీయ పార్టీ అట్లా స్విచ్ పెట్టింది. కాబట్టి ములాయం సింగ్ యాదవ్ కూడా ఏమైంది? తమ్ముడికి కొడుకు పెట్టారు స్విచ్ ఆడ. జాతీయ పార్టీలు ఏం చేస్తాయంటే, ఇప్పుడున్న జాతీయ పార్టీలు 2 కూడా కాంగ్రెస్ బీజేపీలు ఏం కోరుకున్నాయంటే, అయితే నువ్వు లేకపోతే నేను, మన ఇద్దరి మధ్యలో ఎవరు ఉండకుండా చేయాలనేది ఒకటి నడుస్తుంది, దేశవ్యాప్తంగా నడుస్తుంది అది. దాన్ని సేమ్ తెలంగాణలో కూడా అట్లే చేద్దామని చూడబోతున్నారు. నాకు తెలిసి వాళ్ళ కళ్ళలే వాళ్ళు కలగంటారు. బీజేపీ చేయిస్తుందా, కాంగ్రెస్ చేయిస్తుందని భావిస్తారు. 2 జాతీయ పార్టీల కుట్ర ఉంది ఇది నేను అంటున్నాం. ఎందుకంటే ఇద్దరు మాట్లాడుతున్నాను, ఒకరు మాట్లాడలేదు. ఈ 2 పార్టీలకు కూడా ఏముంది తెలుసా? మైదానంలో అప్పుడప్పుడు నేను కబడ్డీ ప్లేయర్గా ఏం చూస్తామంటే, ఏ టీంతో కొట్లాడుతున్నామో చూసి ఏ టీం మనకు పోటీకి రాకుండా అంటే అవతల టీం మనం సపోర్ట్ చేసి ఆ ప్లేయర్ తోటి మనం రేపు ఆడకూడదు చూడాలని చూస్తాం. అట్లా ఈ తెలంగాణ అనే రేపటి రానున్న ఎన్నికలలో రాజకీయంగా కానీ, ఆచరణ పరంగా కానీ, ప్రజాబద్ధతలో కానీ ఇంకా బీఆర్ఎస్ని ఏమి చేయలేం, అంటే బయటకు వెళ్ళి ఏం చేయలేం. కాబట్టి ఏం చేయాలి? ఇంటర్నల్గా ఏమలేదు. ఇంటర్నల్గా చేయాలన్నప్పుడు ఎటువంటి వాళ్ళని చూస్తారంటే అత్యంత బలహీనలను చూస్తారు. ఇప్పుడు ఆమె ఏ పదవి లేదు, ఎమ్మెల్సీ, ఆమె దృష్టిలో ఎమ్మెల్సీ పెద్ద పదవి కాదు. ఆమె ఏదో పెద్ద ఎక్కువ ఊహించుకుంటుంది. ఆమెకు గట్లాంటి అంటే ఆశలు ఎక్కువ ఉన్న వాళ్ళనైనా లేదా ఆత్మవిశ్వాసం ఎక్కువ లేని వాళ్ళని దేవులు ఆడుకుంటారు. అట్లా ఆమెకు ఆశలు ఎక్కువ ఉన్నాయి, ఆత్మవిశ్వాసం తక్కువ ఉన్నది. అట్లాంటి ఆమెను చూసిర్రు, ఆమెతోటి ఏదో చేపిద్దామని చూస్తారు. ఇది 4 రోజులు ఇది మన టీవీలల్లో
మనము ఏదో జరుగుతుంది కదా అని అందరము ఊగుతుంది అంటే అందరూ ఏమో జరుగుతుందని చూసినట్టు చూస్తారు. కానీ ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది. 4 వద్దులు అయితే మీరు పార్టీ పెడతా అంటారు కదా. పార్టీలు తెలంగాణలో ఎన్నికల కమిషన్కి ఆర్టీఐలు అప్లై చేయరు. ఓ 1000 పార్టీలు ఉంటాయి, 1000 పార్టీలు ఉంటాయి. ఓ 100 పార్టీలు రికగ్నైజ్డ్ అయి ఉంటాయి, రిజిస్టర్ అయి ఉంటాయి. ఓ 10 పార్టీల కంటే ఎక్కువ రికగ్నైజ్డ్ లేవు తెలంగాణలో. ఇట్లాంటి పార్టీలు తెలంగాణలో మీకు కూడా తెలిసే ఉంటుంది. నువ్వు కూడా ఒక ఉద్యమకారుడు కాబట్టి నాగేష్, తెలంగాణ పేరు మీద, బీసీల పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద రకరకాల పార్టీలు వచ్చిపోతాయి. ఏదైనా సరే ఇవి మనం విత్తనాలు, నేను రైతు బిడ్డను, మనం విత్తనాలు వేస్తాం. వేసిన ప్రతి విత్తనము వృక్షంగా మారదు. అనువైనటువంటి నేల, సారవంతమైన నేల, అనుకూలమైనటువంటి వాతావరణం, సూర్యరశ్మి, గాలిలో తేమ, దానికి నీరు, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండడం అంటే తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఆల్రెడీ 2 తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వాళ్ళకి మధ్య తెలంగాణ ఆత్మగౌరవం వ్యతిరేకంగా జాతీయ పార్టీలో ముసుగులు ఉన్నటువంటి ఒకటి ఆంధ్ర కన్సల్ ఉన్నాడు, ఒకటి ఢిల్లీ కన్సల్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఈ తెలంగాణ అవని మీద లేదా తెలంగాణ అవనిక మీద ఈ 2 పార్టీలు ఏం కోరుకుంటారంటే తెలంగాణ పేరులో ఒక అస్తిత్వమే ఉండదని కోరుకుంటారు వాళ్ళు. ఓకేనా, ఇవంతా అసలు హరీష్ రావు అవినీతి చేయలేడని చెప్పేసి భావిస్తారా మనం? మీరు ఇప్పుడు అవినీతి చేసిండు అనుకో, అధికారంలో పార్టీ అనేక రకమైన ఎంక్వైరీలు చేస్తూనే ఉంది కదా తెల్లారి నుంచి. నేను అవినీతి చేసిండా చేయలేదా, జరిగిందా జరగదా అనే ఈ చర్చనే ప్రత్యర్థులు అంటున్నా. రాజకీయంగా గెలవలేని వాళ్ళు జనరల్గా అవినీతి ఆరోపణలు రాష్ట్రాలలో వస్తున్న పరిస్థితులు ఏడ కానీ ఏం చేయాలి? ఆరోపణలు చేసేటోళ్ళు రేవంత్ కూడా చేసిండు ఇదే ఆరోపణలు. అంతకంటే ముందు చంద్రబాబు కూడా చేసిండు, అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా చేసారు, అంతకంటే ముందు ఇంకా వెనుకపోతే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా తెల్లారులేస్తే కాళేశ్వరంలో ATM అన్నారు. అదే కేంద్ర మంత్రులు రాజకీయ లబ్ధి కోసమేమో వేదికలు ఎక్కినప్పుడు కాళేశ్వరం ATM అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో కాళేశ్వరం మీద ఏమని ఇచ్చారు కేంద్ర మంత్రి? ఒకసారి పార్లమెంట్ రికార్డు మీకు పంపిస్తా చూడండి. చాలా దేశంలోనే ప్రపంచంలోనే ఇక ఎత్తిపోతల ద్వారా ఎక్కువ బెస్ట్ ఇరిగేషన్ నమూనా అనేది కాళేశ్వరము. దానివల్ల అనేక ప్రయోజనాలు నేను చెప్పి మేము చెప్తలేము, సిద్దిపేట వాళ్ళని చెప్పుడు కాదు. పార్లమెంటులో కేంద్ర మంత్రి ఒక ఎంపీ ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పిండు. ఓకే, మరి ఇదంతా పర్ఫెక్ట్ ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చలు చేస్తాం కాళేశ్వరం మీద అన్నప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్ళిండు హరీష్ రావు అనేది ప్రశ్న. అది అసెంబ్లీలో చెప్పిండు నాగేష్, మీరు పరిశీలించినట్టున్నారు. కోర్టుకు వెళ్ళింది కేవలము అసెంబ్లీలో చర్చ వద్దని కాదు. ఈ కమిషనే పద్ధతి ప్రకారంగా లేదు, మాకు నోటీసులు ఇచ్చి వాళ్ళు పోయేది ఉండే. ఇది నేను చెప్తాను, ఈ దేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన షా కమిషన్ మీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ మీద వేసిర్రు. అప్పుడు మీ ఇందిరాగాంధీ ఈ పద్ధతి పాటించలేదు కాబట్టి ఇది వేస్ట్, ఇది చెత్తబుట్టలు వేయాలని చెత్తబుట్టలు వేసింది. అట్లా ఈ దేశంలో వేసిన ఏ కమిషన్ కూడా, ఈ దేశంలో రాజకీయ కక్ష సాధింపు కోసం ఏ కమిషన్ వేసినా కూడా అది నిలబడదు. ఇది కూడా నిలబడదని తీసి చెత్తబుట్టలు వేసి చూపెట్టిండు. ఆ లోపాలు ఏందో కూడా ఎట్లా మీరు ఉన్నారు అని చెప్పి అసెంబ్లీలో సమాధానం ఇస్తే తట్టుకోలేక ఒకటే రోజు చర్చ పెట్టి దాన్ని బంద్ చేసుకుని పోయారు. ఆ కేసును CBIకి అప్పచెప్పినప్పటి నుండి బీఆర్ఎస్ భయపడతా ఉంది అని చెప్పి చెప్తాం. ఇది ఏంటంటే ఇది మనం మామూలుగా టీవీలలో మాట్లాడుకుంటుంటాం కదా, ఏదో ఒకటి మాట్లాడకపోతే ఇప్పుడు టీవీ స్టూడియోలన్నీ ఎట్లా ఆడుతాం? అన్నీ ఆంధ్ర పచ్చ మీడియాలు ఎక్కువ. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ అంతా ఒక డిజిటల్ మీడియానే కాదు, మెయిన్ మీడియా అంతా ఇప్పటికీ ఇంకా ఆంధ్ర కన్సర్న్లోనే, ఆంధ్ర పెట్టుబడిదారుల కన్సర్న్లోనే ఉంది. వాళ్ళకి ఏదో ఒక ముచ్చట కావాలి. ఆ ముచ్చట ఉత్తమ ముచ్చట, టైంపాస్ ముచ్చట్లు అయితే ఏమో చూడదు. ఏమన్నా అవకాశం దొరికినప్పుడల్లా ఇంత తెలంగాణకు సంబంధించినటువంటి నాయకత్వం మీద కానీ, తెలంగాణ అభిమానుల మీద కానీ, తెలంగాణ అస్తిత్వం మీద కానీ ఏదో ఒక దాడి చేసుకుంటూ, కాలయాపన చేసుకుంటూ వ్యక్తిత్వం హననం చేయడంలో భాగంగా అట్లాంటి చర్చలు తప్ప ఈ CBI ఉంది నాగేష్. ఇప్పుడు ఈ CBI మీద ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్న రేవంత్ ఒకటే కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ నాయకుడే కదా ఆయన. రేవంత్ వాళ్ళ నాయకుడే కదా. రాహుల్ CBI మీద ఏం మాట్లాడిండో ఒక వీడియో క్లిప్ తీసి నీకు అవకాశం ఉంటే రేవంత్ రెడ్డికి ఆ వీడియో వినిపి. CBI మీద ఏం చెప్పిండంటే రాహుల్, అది భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగేతర సంస్థగా పనిచేది. రాజ్యాంగ సంస్థ నిర్మాతం అయిందేమో, నిర్వహించబడదేమో రాజ్యాంగ సంస్థ. అది యాక్చువల్గా ఏజెన్సీ, అది నేషనల్ ఏజెన్సీ, కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీ అది. కానీ అది మాత్రం కేవలము భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక రాజకీయ సంస్థగా, జేబు సంస్థగా అది పనిచేస్తుంది అని రాహుల్ చెప్పిండు, నేను చెప్తలేను. అదే రాహుల్ మీద కేసు, ఈడీ కేసులు అయినా రాహుల్ మీద ఏదో కేసు ఉంది కదా. ఏం కేసు అది? ఏదో కేసు ఉంది, ఎన్రాల్డో నేషనల్ ఉంది కదా. ఆ కేసులో అప్పుడు ఏం మాట్లాడి ఈడీ గురించి ఉన్న CBI గురించి. అది మరి రాహుల్ రేవంత్ ఒకే పార్టీలు ఉన్నారా? లేకపోతే అప్పుడప్పుడు ఈ రేవంత్ ఒకటి ఏదో చెప్పినట్టున్నాడు, నేను చెడ్డి వేసుకున్నప్పుడు నేను చెడ్డి పార్టీలు ఉన్నా, నేను పాయింటింగ్ వేసుకున్నప్పుడు పచ్చపాట్లు ఉన్నా, నేను ఇప్పుడు కాలేజీకి వచ్చినప్పుడు పచ్చపాట్లు ఉన్నా, ఇప్పుడు నౌకరేమో నేను ఇంకో దగ్గర చెప్తున్నాను చెప్పిండు. మరి నేను మాట్లాడుతున్నప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే, మీ రాజకీయ మిత్రులకు కూడా మీ ద్వారా, మీ ప్లస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన మాట్లాడేటప్పుడు ఇప్పుడు మరి నువ్వు స్కూల్ విద్యార్థిగా మాట్లాడుతున్నావా, కాలేజ్ విద్యార్థిగా మాట్లాడుతున్నావా, ఓ నౌకరిగానిగా మాట్లాడుతున్నావా?
ఆయనలో ఈ 3 లక్షలు ఉన్నాయి, అపరిచితుల్లో 2 లక్షలు ఉంటాయి. కానీ ఈయన దగ్గర త్రిముఖం ఉంది, 3 ముఖాలు ఉన్నాయి. చెడ్డి అప్పుడేమో ఆ చెడ్డి పార్టీ, పైంటంగ్ వేసుకొని కాలేజీ పోయినప్పుడేమో పచ్చ పార్టీ, ఆ తర్వాతనేమో ఇప్పుడు 3 రంగుల పార్టీ. మరి ఈయన మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ పార్టీలో ఉన్నవాడైతే సిబిఐని సమర్థించాడు ఒకటి. రెండోది క్యాబినెట్ మంత్రులు మీరు ఆ అసెంబ్లీలో ఇది తీర్మానం చేసేటప్పుడు సిబిఐకి అప్పచెప్తున్నప్పుడు మీరు చూడండి, మంత్రుల ముఖాలతో బీరు పేరు వీడు మనకు కూడా ఎప్పుడు చెప్తున్నావు రా అని వెంటనే రాహుల్ కంప్లైంట్ చేశారు. ఇప్పుడు రాహుల్ అదే ఆలోచనడు, వీడు అసలు సిబిఐకి అప్పచెప్పిందని. ఇదే జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరైతే ఎవరో వంటేరు ప్రతాప్ రెడ్డి గతంలో మాట్లాడినట్టు మాటలు ఈ మధ్యలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి. హరీష్ రావు డబ్బులు పంపించి కేసీఆర్ను ఓడగొట్టమని చెప్పేసి వంటేరు ప్రతాప్ రెడ్డికి చెప్పినట్టు చెప్తా ఉన్నాడు. మళ్ళీ అదే వంటేరు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండు, ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉండు. హరీష్ రావు చెప్పింది అవాస్తవమా లేదంటే వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పింది అవాస్తవం? ఇక్కడ అయితే ఆయన ఏం చెప్పాడు, నేను ఎట్లా చెప్పాలి, ఆయననే చెప్పాడు. నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయ ప్రత్యర్థిగా ఏం మెసలలేను, నన్ను రాజకీయంగా ఉనికిలోనే లేకుండా చేసే పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఒక తప్పుడు ఆరోపణ చేసినా తట్టుకోలేక అని మనసాక్షిగా చెప్తున్నా అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి వంటేరు ప్రతాప్ రెడ్డి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నాగేష్, ఈ ఆరోపణలన్నీ ఎప్పటి? ఈమె ఎంపీ కాకముందు నాటి, ఈమె ఎమ్మెల్సీ కాకముందు నాటి. ఇవాళ మాట్లాడుతున్నారంటే నేను ఏం చెప్తున్నా, 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినాడు కూడా ఆయనే 89లో ఏం మాట్లాడాడు, 95లో ఏం మాట్లాడాడు, 83లో ఏం మాట్లాడాడో చెప్పారు తప్ప 2001లో ఏం మాట్లాడుతుందో ఏ మీడియా చూపించలే. ఇది అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటే రాజకీయాలలో. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగము ఇవన్నీ. ఇప్పుడు వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడింది ఏ ఎన్నికలన్నాడు, ఆ ఎన్నికల తర్వాత మొత్తం ఇన్ఛార్జ్ కూడా ఎన్నిసార్లు గెలిపించిండు. ఇంక ఇదొకటే చెప్పలే తమ్మి. దుబ్బాక ఉప ఎన్నికలలో రఘునందరావును గెలిపించిండు, హుజరాబాద్ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ని గెలిపించినాడు. తెలుగు ఉండి మాట్లాడుతుందో తెలుగు లేక మాట్లాడుతుందో. ఆనాడు కూడా 1000 ఓట్లతో ఓడిపోతే 56,000 ఓట్లతో ఆనాడు నిలబడ్డ సైన్యమే ఇదే ఇన్ఛార్జ్ మళ్ళీ సేమ్ గెలిపించాడు. ఇదే ఇన్ఛార్జి అదే హుజరాబాద్లో కాంగ్రెస్ ఓటు పోటీ చేయకుండా తప్పుకుంటే 86,000 ఓట్లు పడ్డాయి మన అక్కడ, 1,00,000 చిల్లర ఆయనకు పడ్డాయి. మళ్ళీ మనం మొన్న 3 పోటీ చేస్తే సేమ్ 84,000 ఓట్లు మనకు పడి మొన్న కౌశిక్ రెడ్డి గెలిచిండు. ఈమె చెప్పిన ఆరోపణలలో, ఆమె చెప్పిన ప్రశ్నలు, ఆమె చెప్పిన ఆరోపణలలో జనరల్ ఇంగిత జ్ఞానం, ఇంగితం అంటారు. ఇంగితం అంటే మినిమం కామన్ సెన్స్ను తెలంగాణ వాడకవలసిన ఇంగితం అంటారు. ఇంగితం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కొద్దిగా ఇంగితం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆమె మాట్లాడే ప్రేరేపిత మాటలు, ఎవరో చెప్తే ఆడిస్తున్నటువంటి, నేను తోలుబొమ్మను కాదు అంటుంది. నాకు ఒక విషయం యాదికొచ్చింది, బాగా అబద్ధాలు ఆడుతాడు, ఊకే విమానాలు ప్రమాణాలు చేస్తారట. ఇంటికాడ నేను మందకాడికి పోయినప్పుడు ఇంటికాడ తాతగిట్ల మందకాడ ఇట్లాంటి ముచ్చట్లు పెట్టుకుందరు. ఎవడన్నా ఊకే అడగకుండానే విమానం ప్రమాణం చేస్తారు చూడు, వాడు ఏదో అబద్ధం ఆడుతున్నట్లు లెక్కనట. అట్లే నేను తాగిన అనుకుంటున్నాను ఎవడన్నా అంటే వాడు తాగినట్లు లెక్కనట. గట్లే నేను తోలుబొమ్మని కాదు అంటుంది. బహుశా అందరు పసిగట్టి రాయింది నన్ను తోలుబొమ్మని అనుకొని నేను కాదు అని అంటున్నట్టుంది. ఎవరు అడగకముందే చెప్తుంది, ఎవరు అడగకముందే తోవంటి పెట్టాను, బాబు బాగున్నాడు, నేను తాగిన వాళ్ళకి కనబడుతున్నాను అన్నాడు అనుకో, దాని అర్థం ఏంటమ్మే? ఓకే, ఇవాళ కల్వకుంట్లకు అయితే చేసే వ్యాఖ్యలని రేపటి రోజు ఒకవేళ నిరూపించబడితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి సిద్దిపేటలో? అవి నిరూపించబడడం అనేది గాలి మాటలు తమ్మి. గాలి మాటలకు నిరూపిస్తే నేను మళ్ళీ చెప్తున్నాను కదా, గాలి మాటలకు గవాయిలు సుబుతులు ఉంటాయి. ఏమంతా గాయ అయింది. ఇప్పుడు ఆమెకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులా ఓసారి ఏమవుతుంది తమ్మి, మంచి మేలైన విత్తనం కూడా అనుకోకుండా పెంక మీద పడదు అనుకో, అవుతాము మంచి మేలైన విత్తనమే పెంక మీద పడదు అనుకో, ఏం చీరు అనుకో, మళ్ళీ మొలకెత్తుందా? ఇప్పుడు ఆమె ఏం చీరు నాకు తెలిసి మొలకెత్తే అవకాశం లేదు. మళ్ళీ ఇదే కేసీఆర్ కు బిడ్డ మీద ప్రేమ పుట్టి మళ్ళీ ఏదో అవకాశం కల్పిస్తే ఏంది మరి పరిస్థితి ఏంది? ఇవి అన్ని ఊహలకే వదిలేద్దాం, ఊహలుతాం. కేసీఆర్ ఎంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఎవరికైనా ప్రాక్టీసే కదా, ఎవరికైనా ఆచరణ కదా తెలియదు. ఆచరణలో చూద్దాం. మనకి ఈ గాలి మాటల మీద ఆధారపడి ఏం నిర్ణయానికి వద్దాం. ఊహలతోటి అంచనాలకు రాలేము. కనీసము ఏదైనా సరే ఒక అంచనాకు రావాలంటే ఆధారం ఉండాలి కదా. ఆధారాలు లేని అంచనాకు రావడం అంటేనే ఊహాజనితం కదా. ఇది ఊహాజనితం ఈ ప్రశ్న. ఫైనల్గా హరీష్ రావు అయితే ఎట్లాంటి తప్పిదాలు చేయలేరని చెప్పేసి సిద్దిపేట ప్రజలు నమ్ముతురా? తప్పిదాల చర్చ కాదు ఇక్కడ. హరీష్ ఒక గొప్ప నాయకుడిగా, అభివృద్ధి కాముకుడిగా, కాలంతో పోటీపడి పనిచేసే నాయకుడిగా, ఆయనకు బుల్లెట్ అని పేరు వచ్చింది. అర్థము బుల్లెట్ అంటే కాల్చే బుల్లెట్ అని కాదు, వేగం. పనిలో ఆయన వేగం. ఏ పనిలో? నాడు ఉద్యమ నిర్మాణంలో కానీ ఆ తర్వాత డెవలప్మెంట్లో మీరు సిద్దిపేటలో తిరిగి చూస్తే కేసీఆర్ స్వయంగా చెప్పిండు, బహుశా నేను ఇక్కడ ఇట్లే కొనసాగితే కూడా సిద్దిపేటను ఇంత బాగా అభివృద్ధి చేసుకోలేకపోదు కావచ్చు అన్నాడు. అట్లా సిద్దిపేట ఏరియాలో ప్రజలందరూ ఏమంటారంటే కేసీఆర్ గొప్ప పని జీవితంలో ఏమన్నా చేసిందంటే
అది తెలంగాణ రాష్ట్రాల కోసం పోరాడు అనే దానికంటే కూడా సిద్దిపేటకు హరీష్ రావుని అప్పయ్యప్పుడు అని భావిస్తారు. అది మీరు ఏ తెలంగాణ సిద్దిపేట నియోజకవర్గంలో ఏ మనిషి అయినా మీకు ఏం చెప్తారంటే కేసీఆర్ 2 గొప్ప పనులు చేసినట్టు అందరూ. రాష్ట్రం అంతానేమో తెలంగాణ తెచ్చినట్టు, కానీ సిద్దిపేట వాళ్ళు ఏమంటారు కన్నా తెలంగాణ తెచ్చుడు ఒక ఎత్తు, సిద్దిపేటకు కేసీఆర్ను హరీష్ రావుని అప్పయ్యప్పుడు ఒక ఎత్తు అంటారు. అంత గొప్పగా చూస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.